జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు 4వ అధ్యాయంలోని జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 10వ శ్లోకాన్ని చదువుకున్నాం. వీతరాగభయ క్రోధ మన్మాయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగతః. ఇక్కడ వీతరాగ భయ క్రోధ అంటే ఎవరైతే రాగము, భయము, క్రోధము ఇవన్నీ ఎవరైతే పోతాయో, వాళ్ళ దగ్గర మనసులో నుంచి ఎప్పుడైతే తొలగిపోతాయో, మన్మాయ అంటే నాయందే, అంటే భగవంతుని ఎందే, నాయందే భక్తి కలిగి, అనన్య భక్తి కలిగి, మముపాశ్రితాః అంటే నన్ను ఆశ్రయించిన వారు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, నేనే సర్వం అంటే సర్వం విష్ణుమయం అంటే మొత్తం భగవత్వం, అంతా భగవంతుడే, సర్వం విష్ణుమయం అంటే అంతా భగవంతుడే అని ఎవరైతే ఆశ్రయిస్తారో, బహువా అంటే పెక్కు మంది భక్తులు జ్ఞాన తపస, ఈ యొక్క జ్ఞాన రూపమైన తపస్సు చే, అంటే ఆత్మజ్ఞానం కదా. ఇక్కడ జ్ఞానం అంటే ప్రతిదీ కూడా భగవంతుడే, మనం చేసే ప్రతి కార్యం భగవంతుడే, ప్రతి పని భగవంతుడే. ఎప్పుడైతే ప్రతి కార్యము, ప్రతి పని భగవంతుడని మనసులో మనం నిశ్చయించుకుంటామో, అప్పుడు మనకి ఒక గుడికి వెళ్ళాము, అక్కడ దర్శనం కాలేదు, లేకపోతే ఒక పనికి వెళ్ళాము, లేకపోతే ఒక పెళ్లి దగ్గరకు వచ్చి ఆగిపోయింది, లేకపోతే ఇంకో పని వచ్చి ఆగిపోయింది, లేకపోతే ఇంకోటి పిల్లవాడికి సీట్ వచ్చి ఆగిపోయింది, ఇలా కొన్ని ఉంటుంటాయి. ఇవన్నీ మనకు దగ్గరకు వచ్చి ఒక్కొక్కసారి అనుకోకుండా జరగకుండా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనిషికి ఎక్కడో లేని బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది, మళ్ళీ తెలియకుండానే అవతలకి వచ్చిందనే క్రోధంగా ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే భగవంతుని ఎప్పుడైతే మనం భగవంతుని ఆశ్రయిస్తామో, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, జ్ఞాన తపస్స మమోపాశ్రితాః, ఎవడైతే నన్ను ఆశ్రయిస్తారో అలాంటి వారికి ఏంటంటే ఇది ఏమవుతుంది, ఇది నా మంచి కోసమే భగవంతుడు ఏదో నిర్ణయించాడు, నాకు మా అమ్మాయికి పెళ్లి దగ్గర దాకా వచ్చి వెళ్ళిందంటే ఇంకేదో మంచి సంబంధాన్ని ఆయన నిశ్చయిస్తున్నాడు, మా అబ్బాయికి ఈ సీట్ రాలేదంటే ఇంకేదో మంచి మార్గం ఉంది, ఈరోజు గుడిలో దర్శనం కాలేదంటే ఇంకేదో ఇంకొక ఏదో ఉంది, కాబట్టి ఇంకొకటి ఏదో గొప్పది నాకు చూపించబోతున్నాడని ఒక మనసులో సంకల్పం పెట్టుకొని ఎవరైతే మొత్తం భగవన్మయమని ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి ఈ భయ క్రోధాలు ఏమి ఉండవని చెప్తున్నాడు ఆయన. ప్లస్ ఇంకోటి ఏం చెప్తున్నాడే, మద్భావ మాగతః, నా స్వరూపమే పొందుతారని చెప్తున్నాడు. ఎవరైతే ఇలాగా అంతా భగవన్ స్వరూపం అని, భగవంతుడని ఆలోచిస్తారో వాళ్ళు ఏంటంటే పూర్తిగా వాళ్ళ అంతఃకరణ శుద్ధి కూడా మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే అలాగ భగవంతుడి గురించి ఆలోచిస్తారో వాళ్ళు పూర్తిగా పాపాలన్నీ తొలగిపోతాయి. ఇంకా వాళ్ళకి ఎవరి మీద కక్షలు, కార్పణ్యాలు ఉండవు, అంతా భగవన్మయమే. కాబట్టి ప్రతి చేసే పని భగవత్ కర్మే, భగవంతుడి యొక్క సేవే అని ఎప్పుడైతే భావిస్తారో వాళ్ళకి ఏం చెప్తున్నాడు ఈయన, అలాంటి వాళ్ళకి నా స్వరూపమే పొందుతారంటున్నాడు. అంటే సదా వాళ్ళకి నేను ప్రత్యక్షమవుతాను అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి భగవద్బంధువులారా, ఈ భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకము భగవంతుడిని తెలియజేసేది. మన యొక్క పాపాలను కూడా ఏ ఒక్క శ్లోకం మనం ఆశ్రయించినా, ఏ ఒక్క శ్లోకాన్ని మనం మనసులోకి అన్వయించుకున్నా, ఆ శ్లోకాన్ని మనం ఆచరించినా మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.